ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి హత్యాయత్నం ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేష్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను కలిసివేసిందని అన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధిత బాలిక తండ్రి స్థానిక సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి కుటుంబాన్ని పరామర్శించారు. ముందు పాప ప్రాణాలను కాపాడుకోవాలని అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించేందుకు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పాపదేమో తల్లంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో ఒక అన్న ధైర్యంగా ఉండన్నా, పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను, వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ తీసుకుంటే పో, ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం. పోరా, ఇబ్బంది ఏం లేదు, చేసి పెడతాం. నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. వెంబటే తీసుకెళ్ళండి, వాళ్ళకేం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము.